రీసెంట్గా రిపబ్లిక్ టీవీ వాళ్ళు జరిపిన ప్లీనరీ సమిట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు పాల్గొన్నారు. ఆ కాన్ఫరెన్స్లో ఆయన ఒక 20కి పైనే అంశాలు మాట్లాడారు. చాలా అంశాలు. ఇక్కడ ఒకటి చెప్పాలండి, చంద్రబాబు గారికి అసలు ఇంగ్లీష్ రాదని కేసీఆర్ గారు లాంటి మహా వక్తలు కూడా వెటకారంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కానీ మీరు ఈ ప్లీనరీ మీటింగ్ అని చూస్తే అందులో కెపాసిటీ బిల్డింగ్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్, కిల్లింగ్ కెపాసిటీ బిల్డింగ్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్. అసలు కెపాసిటీ బిల్డింగ్ అంటే ఒక వ్యక్తి లేదా సంస్థలు అందులో ఉండే వాళ్ళ నైపుణ్యాలు, ప్రవృత్తి, సామర్థ్యాలు స్ట్రెంథెన్ చేసుకుని ఆ వనరులు, రిసోర్సెస్ బలోపేతం చేసుకోవాలని చర్చించే ఆ దిశగా సొల్యూషన్స్ సూచించే అంశం. అది ఒక పెద్ద పెద్ద ఎకనామిక్ ఫారమ్స్, ఆ డెవలప్డ్ నేషన్స్ వాళ్ళు చర్చించుకునే అంశం అది. ఇంకా ఆయన స్టిగ్మా, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఇన్ ద కంట్రీ, డివైడెండ్స్ ఇలాంటి మాట్లాడటం అంటే ఎంతో కొంత సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్టైజ్ లేని వాళ్ళు వాటి జోలికి వెళ్ళరు. అసలు సబ్జెక్టే లేని పొలిటీషియన్స్ అయితే విలేకరు ఏమన్నా చిన్న ప్రశ్న అడిగినా కూడా వెర్రి వెంగళప్ప మొహం వేసుకొని అన్ని వంకర్లు ఇలా 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 తిప్పుతుంటారు. అది మనందరం చూసాం కూడా. వాళ్ళకి ఎందుకంటే అలాంటి పదాలు స్ట్రైక్ అవ్వవు కదా సబ్జెక్ట్ లేనప్పుడు. సో కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, సిబిఎన్ మాట్లాడిన ముఖ్యాంశాలు ఏమిటి? మొట్టమొదటిది విజన్ 2047, రెండోది పర్ క్యాపిటా డబల్ అయ్యింది అంటూ మన దేశపు పర్ క్యాపిటా. ఇక్కడే జ్యూస్ ఎగ్జాంపుల్ ఒకటి, అంటే యోధులు అంటారు కదా, ఇజ్రాయెల్లో ఉంటారు. అక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, దాన్ని కంపేర్ చేస్తే మన ఇండియన్ కమ్యూనిటీతో. అది చాలా ఫన్నీ అనిపించింది. బట్ ఇట్స్ ఎ సీరియస్ థింగ్, అలా ఆయన చెప్పుండకూడదు. తర్వాత మాట్లాడతాను దాని గురించి. అలాగే మూడోది, హీ వాజ్ ద ఫస్ట్ టు ఎంకరేజ్ స్పోర్ట్స్ అని చెప్పారు. అంటే క్రీడలను ప్రోత్సహించిన మొట్టమొదటి వ్యక్తి ఆయనే అని. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఒక నాన్ క్రికెట్ అథ్లెట్కి, అంటే అక్కడే మనకి సానియా మీర్జా గారు కూడా ఆ మీటింగ్ అటెండ్ అయ్యారు. ఆమెని ఉదాహరిస్తూ బ్యాక్ ఇన్ 2000లోనే వారికి గవర్నమెంట్ తరపున తాను ఇచ్చిన సబ్స్టాన్షియల్ ఫైనాన్షియల్ సపోర్ట్ని ఆయన కోట్ చేశారు. అలాగే గ్లోబల్లీ ఇండియన్స్ ఎలా షైన్ అవుతున్నారు ఓవర్ ద డికేడ్స్ అనేది, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇండియా ఎంత ఉజ్వల భవిష్యత్తు వైపు పరుగులు తీస్తుంది. నరేంద్ర మోదీ గారి గురించి అయితే ఆయన కీర్తిని పొగుడుతూ మధ్య మధ్యలో ఆయన మాట్లాడుతూనే ఉన్నారనుకోండి, అది వేరే విషయం. ఇక రిపోర్టర్ గారు ఒక ప్రశ్న అడిగారు, మీరు ఓజీ ఆఫ్ ఐటీ రెవల్యూషనరీ కదా అన్నదానికి సిబిఎన్ గారు చాలా హ్యాపీ ఫీల్ అయిపోయి ముసిముసి నవ్వులు నవ్వారు. అఫ్ కోర్స్ బిల్ క్లింటన్ సైబర్ టవర్స్ గురించి తన అనుభవాలను పంచుకున్నారు. ఏడవది పాపులేషన్ మేనేజ్మెంట్. మన రాష్ట్రాల్లో కూడా ఆయన చాలాసార్లు ఇది ప్రస్తావించారు, ఇద్దరికన్నా ఎక్కువ పిల్లల్ని కనండి అని. అది ఎందుకు క్రూషియల్ మన రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తు అనే అంశం పైన మాట్లాడారు. అక్కడ కూడా చాలా మంది నవ్వుకున్నారు సరదాగా. బీహార్, ఉత్తరప్రదేశ్ ఎగ్జాంపుల్స్ కూడా కోట్ చేశారు. అలాగే 1999లోనే అటల్ బిహార్ వాజ్పేయి గారు తెచ్చిన ఆ న్యూ టెలికాం పాలసీ, అది ఎంతటి విప్లవాత్మకమైన అంశంగా మారింది. ఆ తర్వాత వచ్చినటువంటి చాలా టెలికాం రెవల్యూషనరీస్కి అది ఎలాగా బీజం అయింది అని చెప్పారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంశం, దాని మీద జరిగిన విధ్వంసం గురించి చెప్పారు. దీనికి ముడిపెడుతూనే తర్వాత వెల్త్ అండ్ వెల్ఫేర్ ఆయన మోటోగా, అంటే అదొక అన్డిఫీటెడ్ కాంబో. దేశంలో ప్రతి పొలిటీషియన్ ఆ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూనే, వెల్త్ని వెల్ఫేర్ని, అంటే సంక్షేమాన్ని అభివృద్ధిని రెండుని బ్యాలెన్స్ చేస్తేనే ఎక్కడైనా మనుగడ ఉంటుంది, లేదంటే ఆప్కి వైఎస్ఆర్సీపీకి పట్టిన గతే పడుతుందన్నారు. నెక్స్ట్ హైదరాబాద్ గురించి ఇంకా చాలా అంశాలు ఆయన మాట్లాడారు. చెప్పాలంటే ఔటర్ రింగ్ రోడ్ తానే వేశారని, 162 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్, బయోటెక్నాలజీ అండ్ జీనోమ్ వ్యాలీ గురించి మాట్లాడారు. నెక్స్ట్ గ్లోబల్ కమ్యూనిటీ మొత్తానికి ఫ్యూచర్లో సర్వీస్ సెక్టర్ ప్రొవైడ్ చేసే ఏకైక కమ్యూనిటీ ఇండియన్ కమ్యూనిటీ అని ఆయన తన విజన్ అండ్ హోప్ను కూడా పంచుకున్నారు. అండ్ అఫ్ కోర్స్ తాను ప్రస్తుతం ఎలా ఆంధ్రప్రదేశ్లో డిజిటల్ రెవల్యూషన్లో భాగంగా వాట్సాప్ గవర్నెన్స్ లాంచ్ చేశారనే అంశాన్ని కూడా ఆయన చెప్పారు. ఒక్క బటన్తో ఎన్ని సర్వీసెస్ మీ అందుబాటులోకి వచ్చాయనే దానికి ఎగ్జాంపుల్ కోట్ చేశారు ఆయన. అలాగే ఇంకా ఆయన కాంట్రిబ్యూషన్స్, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్స్ అని తెచ్చిన రెవల్యూషనరీ పాలసీస్, స్కీమ్స్, ఆయన ఫౌండేషన్స్ వేసిన ఫౌండేషన్స్ గురించి, ఇంజనీరింగ్ కాలేజెస్, ఇలా చాలా 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 వాటి గురించి మాట్లాడారు. ఆన్ పేపర్ అండ్ స్పీచెస్లో ఇవి వినడానికి చాలా బాగుంటాయి. కానీ అండ్ బై ద వే, ఇక్కడ బిఫోర్ దాట్ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలండి. మీడియా సంస్థలు ఎప్పుడు కూడా రాజకీయ నాయకుల్లోని ఆ లోపాలని, తప్పుల్ని వెతుకుతుంటారు. మేము చేసిన లేదా సాధించిన పనుల గురించి మాట్లాడటం లేదు. ఇది నా స్వంత పరిశీలన, స్వీయ పరిశీలన. నేను ఎప్పుడు కూడా చాలా పాజిటివ్ మైండ్తో ఉంటుంటాను. అండ్ దేశంలో జరుగుతున్న ప్రగతి గురించి కాకుండా కేవలం తప్పులే పట్టుకొని వ్యతిరేకించే మాట్లాడేవాళ్ళు పెసిమిస్ట్ మైండ్ సెట్, అంటే నిరాశవాదులు, నేను ఆశావాదిని అని ఆయన పోల్చారు. అది నిజమే, 100% నిజమే, అందులో ఎటువంటి తప్పు లేదు. అయితే చంద్రబాబు గారు డిస్కస్ చేసిన అంశాల్లో, వారు ఇచ్చిన స్టేట్మెంట్స్లో ఉంటే హాఫ్ బేక్డ్ ట్రూత్స్ అయినా ఉన్నాయి, లేదంటే ఉన్నదానికన్నా ఎగ్జాజరేట్ చేసిన అంశాలే ఎక్కువ ఉన్నాయి. అంటే కొన్ని నిజాలు ఉన్నాయి, అనేకం అతిశయోక్తిగా లేదా సగం వండి వార్చిన నిజాలు చెప్పారు. సో వారి మాట్లాడిన ఆ 20 అంశాలపైన సమప్ చేస్తే ప్రధానంగా ఒక 5-6 విషయాలే వస్తాయి, మొత్తం 21ని. లైక్ ఆ జ్యూస్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఆ పర్ క్యాపిటల్ ఇన్కమ్ డబల్ అయింది, ఇండియన్స్ కూడా జ్యూస్ లాగే గ్లోబల్లీ షైన్ అవుతున్నారని. అది నిజంగా గర్వించదగ్గ విషయమా లేదా అనే విషయం, దానిలో వాస్తవం ఎంతవరకు ఉంది? రిపబ్లిక్ టీవీ రిపోర్టర్ ఆయన అన్నట్లుగా చంద్రబాబు గారు నిజంగానే ఐటీ రెవల్యూషన్ తెచ్చిన ఓజీనా,
అండ్ హైటెక్ సిటీ క్రెడిట్ పూర్తిగా చంద్రబాబు గారిదేనా? ఇది చాలా కాలం నుంచి డిబేట్ జరుగుతుంది. ఇప్పటి హైదరాబాద్ పరిస్థితి పైన కూడా రిపోర్టర్ అడిగారు, మీ ఊహకు తగినట్టే ఉందా అంటే ఆయన ఏదో చెప్పలే, ఎందుకంటే మళ్ళీ నన్ను వాళ్ళు తిడతారు, ఆ పాలిటిక్స్ జోలికి నేను వెళ్ళను, బట్ ఆ స్థాయిలో లేదు అన్నట్లుగా ఆయన చెప్పారు. ఆ వ్యాఖ్యలు ఎంతవరకు నిజాలు ఉన్నాయి? అందులోనే ఆయన ఈ హైదరాబాద్ అంశాల్లోనే బయోటెక్నాలజీ అండ్ జీనోమ్ వ్యాలీ అవి తానే వాటికి బీజం చేశారని చెప్పారు. ఆ అంశాలు ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి ఇలాంటివి. అలాగే అమరావతి అంశం ప్లస్ టీడీపీ పార్టీ చరిత్రలోనే 93% రికార్డు స్ట్రైక్ రేటు ఓట్లు వచ్చాయన్నారు. ఇట్లాంటి చాలా అతిశయోక్తి మాటలు ఆయన మాట్లాడారు. ఇది ఒక్కొక్కటి వేరువేరుగా లోతుగా అధ్యయనం చేయాల్సిన అంశం కాబట్టి అన్నీ ఒకే దానిలో కాకుండా ఒక సిరీస్ లాగా మీకు సింపుల్ అండ్ డీటెయిల్డ్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను.